కాంగ్రెస్ పార్టీకి వృద్ధ నేతలు భారంగా మారారా? తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పార్టీని ఇబ్బందుల్లో నెడుతున్నారు సీనియర్లు. శామ్ పిట్రోడా, శశిధర్ తర్వాత మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు మణిశంకర్ అయ్యర్. 2 సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయిన రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావడం ఇప్పటికీ తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. అయ్యర్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు ఆయన బీజేపీకి కోవట్టుగా మారారని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రిగా కల్పించిన పార్టీని పదే పదే ఇరకాటం పెట్టడం తగదన్నారు. ఆయన ఒకప్పుడు రాజీవ్ గాంధీకి ఆప్తమిత్రుడు, విద్యార్థి నాయకునిగా దౌత్యవేత్తగా రాణించిన మేధావి, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఆయన అవసరం తీరిపోయినట్లుంది. తరచూ వివాదాస్పద వార్తలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆయన్ని దూరం పెట్టింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపాయి. ఓ సాధారణ పైలట్, అంతేకాకుండా 2 సార్లు పరీక్షలు తప్పిన వ్యక్తి దేశానికి ప్రధాని ఎలా అయ్యారా అని తాను అనుకునేవాడినని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని ఉద్దేశించి మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాజీవ్తో కలిసి తాను చదువుకున్నానని, అక్కడ ఆయన పరీక్ష తప్పారని పేర్కొన్నారు. నేను రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. నాడు ఆయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉత్తీర్ణులు చేయాలనే ప్రయత్నిస్తుంది. కానీ రాజీవ్ మాత్రం విఫలమయ్యారు. ఆ తర్వాత లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో కూడా ఫెయిల్ అయ్యారు. చదువు విషయంలో ఆయన చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 2 సార్లు విఫలమై పైలట్గా పనిచేసిన వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను ఊహించలేదు. ఇది ఎలా సాధ్యమైందో అంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు మణిశంకర్ అయ్యర్. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన బీజేపీ కోవర్టుగా మారి వ్యక్తిగత విమర్శలకు దిగారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ అయ్యర్ మండిపడ్డారు. ఆయన చదువులో వైఫల్యం చెందటం పెద్ద విషయం కాదని, ఉత్తమ వ్యక్తులు కూడా కొన్నిసార్లు విఫలమయ్యారని చెప్పుకొచ్చారు. రాజీవ్ చదువులో విఫలమై ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో విఫలం కాలేదు కదా అని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా కూడా ఖండించారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం భావ్యం కాదని ఆరోపించారు. మణిశంకర్ అయ్యర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే సోనియా గాంధీ రాజ్యసభకు పంపించిన విషయాన్ని మర్చిపోయారా అని అడిగారు. ఇవన్నీ మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. బీజేపీకి స్లీపర్ సెల్గా పనిచేస్తూ కాంగ్రెస్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు అతని మాటలు నమ్మొద్దని చరణ్ సింగ్ సప్రా కోరారు. కాగా బీజేపీకి మాత్రం ఈ వ్యాఖ్యలు ఆనందం కలిగిస్తున్నాయి. ఆయనను ముసుగు తొలగించనివ్వండి అంటూ ఈ వీడియోను అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇది కాస్త వైరల్గా మారిపోయింది. మణిశంకర్ అయ్యర్ గతంలో సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, పతనానికి గాంధీ కుటుంబమే కారణమన్నారు. 10 ఏళ్లలో పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీతో ఒక్కసారి కూడా సమావేశమయ్యేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా 1-2 సార్లు మాత్రమే భేటీ అయినట్లు తెలిపారు. కాంగ్రెస్లో చిన్న నేతలకు సరైన గుర్తింపు ఉండదన్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టినట్లయింది. విపక్ష ఇండియా కూటమి నాయకత్వాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉండాలంటూ కొద్ది నెలల క్రితం మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం చెలరేగింది. కూటమిలోని ఇంకో పార్టీ ఆ బాధ్యతలు తీసుకోవాలి. భాగస్వాములుగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా ఇతర పార్టీలోని వారికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అధ్యక్ష స్థానంలో ఎవరున్నారనేది అంతగా పట్టించుకోను, ఎందుకంటే కూటమిలో కాంగ్రెస్ స్థానం ఎప్పటికీ ప్రధానమైంది. అధ్యక్షుడిగా కంటే సాధారణంగానే రాహుల్ గాంధీకి ఎక్కువ గౌరవం లభిస్తుంది అని వ్యాఖ్యానించారు. మణిశంకర్ అయ్యర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు తన వ్యాఖ్యలతో పార్టీని ఇరకాటంలో పెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఛాయ్వాలా ఈ దేశానికి ఎప్పటికీ ప్రధాని కాలేరంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మోడీ ఒకవేళ కావాలనుకుంటే టీ స్టాల్ పెట్టుకోవచ్చు, అందుకు అవసరమైన ఏర్పాట్లు తాను చేస్తానని అన్నారు. బీజేపీ ఈ వ్యాఖ్యలనే ఎన్నికల నినాదంగా స్వీకరించింది. ఛాయ్ పే చర్చా కార్యక్రమాలు మోడీకి అనుకూలించాయి. ఆ తర్వాత ప్రధాని మోడీని నీచ మనిషి అని మణిశంకర్ అయ్యర్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అయితే ప్రధాని మోడీ అయ్యర్ తిట్లను బహుమతులుగా భావిస్తానన్నారు.
ఆయన మళ్ళీ అదే మాట అంటున్నారు. తన దూషణల్ని సమర్థించుకుంటున్నారు. గొప్ప వంశీకుడు. ఆయన కుటుంబం, వారి మిత్రులు ఇదే అహంకారంతో దేశాన్ని ఏళ్లపాటు పాలించారు. వారి దూషణల్ని బహుమతులుగా స్వీకరిస్తా. నన్ను తిట్టిన ప్రతి తిట్టుకు సమాధానంగా బీజేపీని గెలిపించి ప్రజలే సమాధానమిస్తారు అని మోడీ అన్నారు. అయ్యర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు మణిశంకర్ వ్యక్తిగతం, కాంగ్రెస్కు సంబంధం లేదు అని రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మణిశంకర్ అయ్యర్ గతంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పివి మతవాది మాత్రమే కాదు, దేశానికి బీజేపీ తొలి ప్రధాని అని కూడా అభివర్ణించారు. పివి ఒక సందర్భంలో భారతదేశం హిందూ దేశమని పేర్కొనటాన్ని తప్పుబట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో అయోధ్యలో శిలాన్యాస్కు అనుమతించటం పొరపాటుని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలోకి ఆర్కే ధావన్ను తీసుకురావటం రాజీవ్ చేసిన అతిపెద్ద తప్పన్నారు. అప్పటి నుంచి పీఎంఓ రాజకీయాలమయమైపోయిందని తెలిపారు. మణిశంకర్ అయ్యర్ మరో సందర్భంలో పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడి దుమారం రేపారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉన్నందున భారత్ గౌరవించాలని అన్నారు. ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్తో చర్చలు జరపాలని అన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది కాబట్టి వారితో మాట్లాడబోమని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చెప్తుందో అర్థం కావటం లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమని అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు. అయ్యర్ ప్రకటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిశంకర్ అయ్యర్కు పాకిస్తాన్ పట్ల ఉన్న ప్రేమ మరోసారి మేల్కొందన్నారు. మణిశంకర్ అయ్యర్ స్వాతంత్ర్యానికి ముందు లాహోర్లో జన్మించారు. ప్రస్తుతం అది పాకిస్తాన్లో ఉంది. 2018లో కరాచీ వెళ్లారు అయ్యర్. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తాను భారత్ను ఎంతగా ప్రేమిస్తున్నానో పాక్ని కూడా అంతే ప్రేమిస్తున్నట్లు చెప్పారు. భారత్ తనను తాను ఎంత ప్రేమిస్తుందో పొరుగు దేశాన్ని కూడా అంతే ప్రేమించాలని హితవు పలికారు. కశ్మీర్, భారత మార్గదర్శకత్వంలో పనిచేసే ఉగ్రవాదం అనేవి రెండు ప్రధాన సమస్యలంటూ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కూడా బీజేపీ తప్పుబట్టింది. 2024 మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మరింతగా వివాదం సృష్టించాయి. 1962 అక్టోబర్లో చైనా భారత్పై దండయాత్ర చేసిందని ఆయన అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై మండిపడింది బీజేపీ. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్రంగా ఖండించారు. 1962లో చైనా భారత్పై దండెత్తినట్లు వ్యాఖ్యలు చేయటం ఈ సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నమేనని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని ఘాటుగా విమర్శలు చేశారు. చైనా కాంగ్రెస్ను ప్రేమిస్తుందా అని ప్రశ్నించారు. అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. మణిశంకర్ అయ్యర్ 1941లో లాహోర్లో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ వైద్యనాథ శంకర్ అయ్యర్. 12 సంవత్సరాల వయసులో విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోయారు. డూన్ స్కూల్తో పాటు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. మణిశంకర్ లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో రాజీవ్ గాంధీ ఆయనకు జూనియర్. ఆ తర్వాత మణిశంకర్ అయ్యర్ భారత విదేశాంగ శాఖలో చేరారు. పాకిస్తాన్లో కొంతకాలం దౌత్యవేత్తగా పనిచేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. మణిశంకర్ అయ్యర్ తన ఆత్మకథకు మెమొరీస్ ఆఫ్ మావరిక్ ది ఫస్ట్ 50 years పేరిట పుస్తక రూపమిచ్చారు.